నన్ను ఎవరైనా ఏ ప్లాట్‌ఫార్మ్ చూజ్ చేసుకుంటావు అంటే ఖచ్చితంగా యూట్యూబ్ అనే చెప్తాను. ఎందుకు అలా చెప్తాననంటే మీరు ఎక్కడికైనా వెళ్లారనుకోండి. మీరు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సరా అని అడగరు. ఫస్ట్ అసల మీరు యూట్యూబరా అని అడుగుతారు. ఫస్ట్ యూట్యూబ్ అనే పేరు ఎందుకు వస్తదో మీ అందరికీ తెలుసు. ఫాస్ట్‌గా రీచ్ అయింది కదా అని లాంగ్ టర్మ్‌లో సక్సెస్ గ్యారంటీ అని కాదు. ట్రస్ట్. యూట్యూబ్‌లో ట్రస్ట్ అనేది బిల్డ్ అవ్వడం అనేది చాలా కష్టమైన విషయం. ఒక సబ్‌స్క్రైబర్‌కి మనం ఏం కావాలో ఇవ్వడమే మనకు మెయిన్ గోల్. అసలు ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా ఎలా మారుతారు? 40, 50 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఆల్మోస్ట్ ఒక 30 మంది దాకా ఖచ్చితంగా ఒక మంచి ఫాలోవర్స్ బేస్ మీద ఉంటారు. కానీ మీకు యూట్యూబ్ ఐడెంటిటీ అనేది చాలా స్లోగా గ్రో కానీ చాలా స్ట్రాంగ్‌గా బిల్డ్ అవుతుంది. అదైతే గ్యారంటీ ఇవ్వచ్చు. ఫైనల్‌గా నన్ను మీరు యూజ్ చేస్తున్నారా ఇన్‌స్టాగ్రామ్ లేదా అని అడిగితే నేనైతే ఇన్‌స్టాగ్రామ్ అనేది ప్రెజెంట్ యూజ్ చేయట్లేదు. ఎందుకు యూజ్ చేయట్లేదు అనంటే హలో ఆల్. ఈ వీడియో ద్వారా మీకు యూట్యూబ్ లేదా ఇన్‌స్టాగ్రామ్ ఈ రెండిట్లో బిగినర్స్ అనేవాళ్ళు ఏ స్టార్ట్ చేస్తే బాగుంటది, అసలు యూట్యూబ్కి ఇన్‌స్టాగ్రామ్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీకు అందజేస్తున్నాను. ఫస్ట్ అయితే మన వీడియోని లైక్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఏం స్టార్ట్ చేస్తే బాగుంటది అండ్ ఏది మీకు కంఫర్టబుల్ గా ఉంటది అనేది సో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ అయితే మనం యూట్యూబ్కి ఇంకా ఇన్‌స్టాగ్రామ్కి డిఫరెన్సెస్ ఏదైతే ఉన్నదో అది తెలుసుకుందాం. ఇదంతా నా ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో బేస్ చేసుకుని మీకు చెప్తున్నాను. అది ఏంటంటే మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసి ఉంటే అది మహా అయితే ఒక 1000 వ్యూస్ లేదంటే 2000 వ్యూస్ దగ్గర ఆగిపోతుంది. కానీ ఇన్‌స్టాగ్రామ్లో అలా కాదు. యూట్యూబ్ మీద బేస్ చేసుకుంటే కొన్ని ఎక్కువ వ్యూసే ఉంటాయి అండ్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మీకు యూట్యూబ్లో ఒక 100 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారంటే ఇన్‌స్టాగ్రామ్లో దాన్ని మీరు ఇన్‌స్టాగ్రామ్తో పోలిస్తే ఒక 500 మంది ఫాలోవర్స్ వచ్చినట్టే. అండ్ యూట్యూబ్తో పోలిస్తే ఇన్‌స్టాగ్రామ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. మీరు యూట్యూబ్లో ఏదైనా వీడియో పెట్టారనుకోండి అది మీ ఎదురింటోళ్ళకి పక్కింటోళ్ళకి వెళ్ళదు. కానీ ఇన్‌స్టాగ్రామ్ వీడియో అలా కాదు. మీ ఎదురింటోళ్ళు వెళ్ళొచ్చు, వాళ్ళకి అకౌంట్ ఉంటే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్, వాళ్ళ పక్కింటోళ్ళకి వెళ్ళొచ్చు అండ్ మోర్ ఓవర్ ఎంతైనా వెళ్ళే ఛాన్సెస్ అనేది ఉంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే మీ ఊరంతా చూసుకుంటే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఒక దగ్గర దగ్గర ఒక 50 మంది 40 మంది ఖచ్చితంగా ఉంటారు. ఎందుకనంటే ఇన్‌స్టాగ్రామ్ అనేది అందరూ ప్రతి ఒక్కరు ఇంకా యూత్ అనే వాళ్ళు చాలా ఎక్కువ మంది వాడతారు. కానీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కువ ఏజ్ వాళ్ళు చాలా మంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు. సో వీళ్ళందరూ యూట్యూబ్ లో ఉంటారన్నమాట. అండ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఎవరైతే బిగ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో అసలు ఇన్‌ఫ్లుయెన్సర్స్ గా ఎలా మారుతారు? మీకు కనిపించే ఆ యొక్క 40, 50 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఆల్మోస్ట్ ఒక 30 మంది దాకా ఖచ్చితంగా ఒక మంచి ఫాలోవర్స్ బేస్ మీద ఉంటారు. కానీ ఒక్కసారి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి. ఖచ్చితంగా ఇన్‌స్టాగ్రామ్ ఉంటే యూట్యూబ్ అనేది ఖచ్చితంగా ఉంటది. సో మీరేంటంటే వాళ్ళ లింక్ ఉంటది. ఎప్పుడైనా వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూడండి. వాళ్ళ లింక్ ఓపెన్ చేసి యూట్యూబ్ లో వాళ్ళ వీడియోస్ ఎన్ని పెట్టారు, అసలు సబ్స్క్రైబర్స్ ఎన్ని ఉన్నారో చూడండి. ఆటోమేటిక్ గా మీకు ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అదే వీడియోస్ యూట్యూబ్ లో పెడితే వాళ్ళకి వచ్చే వ్యూస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. మనకు వచ్చే 1000, 2000 వ్యూస్ ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే కనిపిస్తాయి. సో వాళ్ళకి సబ్స్క్రైబర్స్ ఎంత ఉంటారో ఒకసారి గెస్ చేయండి. ఎందుకని అంటున్నానంటే ఎంతో మంది కొన్ని లక్షల్లో ఫాలోవర్స్ ఉంటారు ఇన్‌స్టాగ్రామ్ లో. కానీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే 1000, 2000 కుదిరితే 200, 300 కూడా సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్ ని సెలెక్ట్ చేసుకున్నారు. మిగతా ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు. చాలా మంది చేసే బిగినర్స్ మిస్టేక్స్ ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే మోస్ట్ గా చాలా మంది యూట్యూబ్ లో వీడియోస్ వదిలేసి క్విక్ ఫేమ్ కోసం ఇన్‌స్టాగ్రామ్ లో వీడియోస్ పెడుతూ ఉంటారు. సో దీని వల్ల ఏమవుతుందని అంటే యూట్యూబ్ మీద ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అలా అని రెండు పెట్టకూడదని కాదు. సో మ్యాటర్ ఏంటంటే అందరూ ఒక ప్లాట్ఫామ్ నే యూజ్ చేయాలని కాదు, రెండు ప్లాట్ఫామ్లే యూజ్ చేసుకోవాలి. అసలు మెయిన్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఎందుకు ఇలా జరుగుతుంది? యూట్యూబ్ లో రీచ్ అనేది చాలా తక్కువ ఉంటది. కానీ ఇన్‌స్టాగ్రామ్ లో రీచ్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటది. గ్రోత్ అనేది చాలా ఎక్కువ ఉంటది. ఫాస్ట్ గా రీచ్ అయింది కదా అని లాంగ్ టర్మ్ లో సక్సెస్ గ్యారంటీ అని కాదు. మీకు ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ అనేవాళ్ళు ఆటోమేటిక్ గా యూట్యూబ్ తో పోలిస్తే చాలా ఈజీగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ మాత్రం అంత ఈజీగా అయితే రారు. అండ్ నెక్స్ట్ కన్సిస్టెన్సీ గురించి మాట్లాడుకుంటే మీరు ఇన్‌స్టాగ్రామ్లో 4 రోజులు 5 రోజులు వారం రోజులు కూడా వీడియో పెట్టకపోయినా ఏ ప్రాబ్లం ఉండదు. మీకు నచ్చినట్టు వీడియోస్ పెట్టుకోవచ్చు, నచ్చినప్పుడు పోస్ట్ చేసుకోవచ్చు. కానీ యూట్యూబ్ అలా కాదు. మీకు కన్సిస్టెన్సీ ఉంటేనే యూట్యూబ్లో సక్సెస్ అనేది వరిస్తుంది. అసలు మెయిన్గా యూట్యూబ్లో కావాల్సిందే కన్సిస్టెన్సీ. కానీ ఇన్‌స్టాగ్రామ్లో అంతగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో యూట్యూబ్ ద్వారా చూసుకున్నట్లయితే మీకు చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ యాడ్స్, మెంబర్షిప్ కావచ్చు, సూపర్ ట్యాంక్స్ కావచ్చు. సో ఇలా కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అండ్ ప్రమోషన్స్ కావచ్చు, ఏవైనా చేయొచ్చు. అదే ఇన్‌స్టాగ్రామ్ అయితే మోస్ట్లీ ప్రమోషన్స్కే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. సో బ్రాండ్స్తో కొలాబ్ అవ్వడం, సో ఇవి చాలా ఇన్‌స్టాగ్రామ్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ యూట్యూబ్లో చాలా ముఖ్యమైనది ఏంటంటే
ట్రస్ట్. యూట్యూబ్లో ట్రస్ట్ అనేది బిల్డ్ అవడం అనేది చాలా కష్టమైన విషయం. ఒక సబ్స్క్రైబర్ కి మనం ఏం కావాలో ఇవ్వడమే మనకు మెయిన్ గోల్. అదే సబ్స్క్రైబర్ మన నెక్స్ట్ వీడియోస్ కూడా చూడాలంటే వాళ్ళకి కావాల్సిన మన యూట్యూబ్ లో ఎప్పుడైతే మీరు ఆడియన్స్ ట్రస్ట్ అనేది గెయిన్ చేశారో ఆటోమేటిక్ గా మీ వీడియోస్ అనేది లాంగ్ టర్మ్ లో సక్సెస్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. నిజానికి కొన్ని సంవత్సరాల పాటు మీ వీడియో అయితే చూసే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఇన్స్టాగ్రామ్ లో ఆల్మోస్ట్ ఇంకా అలా ఉండదు. ఇన్స్టాగ్రామ్ లో అయితే అంతగా ఇది వర్కౌట్ అవ్వదు. ఇన్స్టాగ్రామ్ లో ఏంటంటే మీరు ఎప్పుడైనా చిన్నగా ఏదైనా మాట్లాడారనుకోండి, ఇన్స్టాగ్రామ్ లో మీరు నచ్చకపోతే వెంటనే అన్ఫాలో కొట్టేస్తారు. సో వెన్ కంపేర్ టు యూట్యూబ్, సబ్స్క్రైబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ యూట్యూబ్. ఫాలోవర్స్ అనేది ఏంటంటే మీకు వెన్ కంపేర్ టు యూట్యూబ్ దానికి అంత ఇది కాదు. అండ్ మనం చూసుకున్నట్లయితే ఐడెంటిటీ. సో మోస్ట్ అందరూ కోరుకునేది ఏంటి, ఎవరికైనా కావాల్సింది ఐడెంటిటీ. ఈ ఐడెంటిటీ అనేది ఇన్స్టాగ్రామ్ లో కొంచెం ఫాస్ట్ గా వచ్చే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. ఈ ఫేమ్ అనేది ఇన్స్టాగ్రామ్ లో చాలా ఫాస్ట్ గా ఉంటది. ఎప్పుడైనా గమనించండి, ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారనుకోండి, అది ఒక 5 నెలలు 10 నెలలు చేసిన తర్వాత కన్సిస్టెన్సీ రాకపోతే ఖచ్చితంగా వదిలేసే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంది. కానీ ఇన్స్టాగ్రామ్ లో మీరు 10 రోజులు 50 రోజులు గ్యాప్ వచ్చి పెట్టినా సరే ఆల్మోస్ట్ మీ వీడియో ఒక ఫ్రెష్ వీడియో లాగా ఉంటది. అలా అని వాళ్ళకి చాలా ఈజీగా వచ్చేసారు అన్న ఫీలింగ్ కాదు. వాళ్ళు కూడా ఎంతో కష్టపడితేనే ఆ యొక్క స్థాయికి వెళ్తారు. కానీ వెన్ ఇట్ కంపేర్స్ టు యూట్యూబ్, ఆ గ్రోత్ అనేది వేరు, నెక్స్ట్ లెవెల్ అన్నమాట. సో అది చాలా డిఫరెంట్. మీకు యూట్యూబ్ ఐడెంటిటీ అనేది చాలా స్లోగా గ్రోత్ కానీ చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతుంది. అదైతే గ్యారంటీ ఇవ్వచ్చు. అంటే ఇన్స్టాగ్రామ్ లో వచ్చే ఫాస్ట్ ఫేమ్ ఏదైతే ఉందో అది యూట్యూబ్ తో సమానం కాదు. ఎందుకంటే యూట్యూబ్ ఇచ్చే ఐడెంటిటీ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మీరు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, మీరు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరా అని అడగరు. ఫస్ట్ అసలు మీరు యూట్యూబరా అని అడుగుతారు. ఫస్ట్ యూట్యూబ్ అనే పేరు ఎందుకు వస్తుందో మీ అందరికీ తెలుసు. సింపుల్ గా చెప్పాలంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేవి ఎన్నో ఉంటాయి. డబ్ స్మాష్ వచ్చింది, టిక్ టాక్ వచ్చింది, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. సో ఇలాగా చాలా రకమైన ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కానీ యూట్యూబ్ అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఉంది. సో ఎప్పుడైనా గమనించారా? సో నేను చెప్పబోయేది ఏంటంటే, ఎన్ని ప్లాట్ఫామ్స్ వచ్చినా యూట్యూబ్ ఇచ్చే ప్లాట్ఫామ్ అనేది వేరు. నాకు తెలిసి అది కూడా చాలా కండిషన్స్ బేస్ చేసుకుని ఉంటది. ఇన్స్టాగ్రామ్ కూడా మనకి ఒక టాలెంట్ చూపించుకోవడానికి ఒక ఉన్న మంచి ప్లాట్ఫామ్. యూట్యూబ్ కూడా అంతే ప్లాట్ఫామ్. కానీ స్ట్రాంగ్ ఐడెంటిటీని బిల్డ్ చేయాలంటే ఖచ్చితంగా యూట్యూబ్ అవసరం. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైరల్ గురించి మాట్లాడుకుంటే, మీ షార్ట్ వీడియోస్ కానివ్వండి, లాంగ్ వీడియోస్ కానివ్వండి, ఏదైనా సరే వైరల్ అవడం యూట్యూబ్ లో చాలా కష్టం. నిజానికి అవి కొన్ని డేస్ నుంచి మంత్స్ కూడా పట్టే ఛాన్స్ ఉంటది. నిజానికి కొంతమంది అయితే ఎర్లీ స్టేజ్ లోనే, స్టార్టింగ్ లోనే ఎర్లీ సక్సెస్ అనేది వస్తూ ఉంటది. సక్సెస్ అనేది ఎర్లీగా వచ్చినా దాన్ని కాపాడుకోవడం అనేది కూడా అంతే ఇంపార్టెంట్. మనకి ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవడం అనేది యూట్యూబ్ తో పోలిస్తే కొంచెం ఈజీ అనే చెప్పొచ్చు. అంటే మరీ ఈజీ అని కాదు, యూట్యూబ్ తో పోలిస్తే ఇన్స్టాగ్రామ్ లో వీడియో అనేది ఎక్కువ వ్యూస్ అనేది వైరల్ అవ్వడానికి ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కానీ యూట్యూబ్ లో వైరల్ అవ్వాలంటే చాలా పేషెన్స్ తో వెయిట్ చేయాలి. అండ్ ఆ పేషెన్స్ ఎలా ఉంటదని అంటే ఆల్మోస్ట్ కొన్ని మంత్స్ కూడా పట్టొచ్చు. సో ముఖ్యంగా మీరైతే పేషెన్స్ తో వెయిట్ చేయాల్సి వస్తుంది యూట్యూబ్ కోసం. ముఖ్యంగా నన్ను ఎవరైనా ఏ ప్లాట్ఫామ్ చూస్ చేసుకుంటాం అంటే ఖచ్చితంగా యూట్యూబ్ అనే చెప్తాను. ఎందుకు అలా చెప్తానంటే, యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది అంత ఈజీ ప్లాట్ఫామ్ ఏం కాదు. సో వెన్ కంపేర్స్ టు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో సబ్స్క్రైబర్స్ రావడం చాలా కష్టమైన పని. వన్స్ వచ్చారు అని అంటే వాళ్ళు మీరు మంచిగా వీడియోస్ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా చూసే అవకాశం. యూట్యూబ్ వీడియోస్ అనేవి మీకు సంవత్సరాల తరబడి వెళ్తూ ఉంటాయి. కానీ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అనేవి ఒక షార్ట్స్ రూపంలోనే ఉంటాయి. అండ్ కొన్ని డేస్ తర్వాత ఆటోమేటిక్ గా స్టాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ మీరు లాంగ్ వీడియోస్ ఏవైతే యూట్యూబ్ లో చేస్తారో కొన్ని సంవత్సరాల పాటు, ఆల్మోస్ట్ ఒక 10 to 15 years కూడా వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. అలానే ఇప్పుడు వెళ్ళదు అని కాదు. అంటే మీరు ఏ వీడియో పెట్టినా అది అలాగే ఉంచండి, ఎప్పటికైనా వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ ఫ్యూచర్లో మీకు మానిటైజేషన్ అయ్యి. అండ్ ఇంకోటి, యూట్యూబ్ అనేది ఒక సెర్చ్ బేస్డ్ ప్లాట్ఫామ్. అంటే మీరు ఒక వీడియోని కావాలనుకుంటే సెర్చ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నాకు వీడియో ఉంది, ద్వారకా తిరుమలకి వెళ్ళినప్పుడు తీసిన వీడియో. ఎందుకు ఎలా అంటున్నానంటే, మీరు ఒక వీడియో చేశారనుకోండి, అది యూట్యూబ్లో ఎలా పనిచేస్తుంది, సో ఎలా రీచ్ అవుతుందో చెప్తాను. నా పరంగా చూసుకున్నట్లయితే నేను ద్వారకా తిరుమల వీడియో చేశాను. ఆ వీడియో ఇప్పుడు కాకపోయినా రేపొద్దున ఫ్యూచర్లో ఏ రోజైనా సరే నా వీడియో వెళ్తాను. ఎందుకనంటే యూట్యూబ్ ఆల్గరిథం అలా వర్క్ అవుతుంది కాబట్టి. ఫ్యూచర్లో ఎవరైనా సరే గుడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సెర్చ్ చేస్తారు. సో సెర్చ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మన వీడియో రావాలనే లేదు. సో నంబర్ ఆఫ్ నాలా వెళ్ళిన వాళ్ళు, పెట్టిన వాళ్ళు చాలా మంది వీడియోస్ అయితే వస్తుంది. ముఖ్యంగా ఏది ఎక్కువ జనాలు చూసి యావరేజ్ డ్యూరేషన్ టైం అనేది ఎవరికి ఎక్కువ ఉందో సో ఆటోమేటిక్గా సజెషన్ చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. సో వీటి మీద మెయిన్గా బేస్ అయి ఉంటుంది. యావరేజ్ డ్యూరేషన్ బేస్ మీదే మనకి సజెషన్ అనేది చేస్తుంది. కానీ ఇన్స్టాగ్రామ్ అనేది ఒక డిస్కవరీ ప్లాట్ఫామ్. ఎందుకలా అంటున్నానంటే, ఇన్స్టాగ్రామ్లో మీరు ఒక సెర్చ్ చేసి ద్వారకా తిరుమల అని కొట్టాను అనుకోండి, కొన్ని రీల్స్ మాత్రం కనిపిస్తాయి. ఎక్స్ప్లెనేషన్ కానీ ఇవి పెద్దగా ఏం కనిపించవు. సో మోస్ట్లీ సింపుల్ గా చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ అనేది ఒక రియాక్షన్ బేస్ అనమాట. ఏదన్నా ఇప్పుడు మీకు ఏదైనా నచ్చింది అనుకోండి, జస్ట్ అది చూసి నవ్వుకుంటారు, లేదంటే
కింద రియాక్షన్ ఇస్తారు. చాలా బాగుంది అని చెప్పేసి లేదంటే దాని మీద కామెంట్ చేస్తారు. ఎలా ఉంది ఏంటి అనేది ఒక చిన్న కామెంట్ చేస్తారు అంతే. కానీ యూట్యూబ్ అలా కాదు, ఇంటరాక్ట్ అవుతారు. ఏదైనా స్కిల్స్ గురించి చెప్పినప్పుడు ఇప్పుడు నేనే అనుకోండి యూట్యూబ్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి ఉంటది. సో ఆ వీడియో ద్వారా మీకు ఏమనిపించిందో మీరు కామెంట్ చేస్తారు. లైక్ ఇలా స్టార్ట్ చేయాలనుకున్నాను, సో నాకు ఇన్ని ఎలా ఉన్నాయి అని అడిగితే ఇలా అందరికీ రిప్లై అయితే ఇచ్చాను. సో ఈ రకమైన ఇంటరాక్షన్ అనేది సబ్స్క్రైబర్ కి యూట్యూబర్ కి మధ్యన ఉంటది. కానీ అదే ఇన్స్టాగ్రామ్ లో అయితే జస్ట్ ఏదైనా మంచి రీల్ వచ్చింది అనుకోండి, దాన్ని చూసి నవ్వేసి లైక్ కొట్టేసి లేదంటే దానికి రియాక్షన్ లైక్ అది కోపం అయితే కోపం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ అనేవి నీకు ఇన్స్టాగ్రామ్ లో ప్లే చేస్తాయి. అండ్ దానికి తగ్గట్టుగా మీరు రియాక్ట్ అవుతారు, రియాక్షన్ మాత్రం ఇస్తారు, సింబల్స్ ఇస్తారు అంతే. కానీ అంతకుమించి మీకు పెద్దగా ఏం ఉండదు. మీరు యూట్యూబ్ లో ఏదైనా వీడియో వచ్చిందనుకోండి, మోస్ట్లీ చూడడానికి ట్రై చేస్తారు. ముఖ్యంగా లాంగ్ వీడియో వచ్చిందనుకోండి ఖచ్చితంగా మీరు అయితే చూస్తారు కదా. సో వెంటనే స్క్రోల్ అయితే చేయరు కదా. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట యూట్యూబ్ ఉంది. అంటే వీడియో చూస్తే స్క్రోల్ చేయరు, అట్లీస్ట్ చూడడానికి ట్రై చేస్తారు లాంగ్ వీడియోస్. కానీ ఇన్స్టాగ్రామ్ లో అలా కాదు, ఒక్క సెకండ్ మీరు బోర్ కొట్టించినా సరే వెంటనే స్క్రోల్ చేస్తారు. అండ్ ఫైనల్ గా నేను నా పర్సనల్ గా ఇచ్చే ఓన్ సజెషన్ ఏంటంటే ఏదైనా ఒక ప్లాట్ఫామ్ మీద ఎక్కువగా ఫోకస్ అయితే చేయండి. అలా అని చెప్పేసి యూట్యూబ్ ని వదిలేయడానికి ట్రై చేయకండి. ఇన్స్టాగ్రామ్ అనేది ఫాస్ట్ గా గ్రో అవడానికి అయితే మీకు యూజ్ ఉంటుంది. అదే యూట్యూబ్ అయితే స్లోగా గ్రో అయిన లాంగ్ టర్మ్ లో మంచి అసెట్ లా మారుతుంది. ఫైనల్ గా నన్ను మీరు యూజ్ చేస్తున్నారా ఇన్స్టాగ్రామ్ లేదా అని అడిగితే నేనైతే ఇన్స్టాగ్రామ్ అనేది ప్రెసెంట్ యూజ్ చేయట్లేదు. ఎందుకు యూజ్ చేయట్లేదు అని అంటే నా పర్సనల్ ఓన్ ఒపీనియన్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ పెడతాం, రీచ్ అనేది ఆటోమేటిక్ గా ఇన్స్టాలోనే బాగా ఎక్కువ వైరల్ అవుతుంది. సో నిజానికి చెప్పాలంటే ఎక్కువ రీచ్ కూడా ఉంటుంది. కానీ యూట్యూబ్ అనేది ఆల్మోస్ట్ ఇవ్వదు. ఫాస్ట్ డోపమైన్ అనేది ఆటోమేటిక్ ఇన్స్టాగ్రామ్ అనేది ఇస్తుంది, యూట్యూబ్ అనేది అంతగా ఇవ్వదు. నిజానికి బోర్ కొట్టేస్తుంది కూడా. కానీ నేను ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నాను అని అంటే యూజ్ చేయకూడదని, నాకు క్విక్ గా వచ్చే ఫేమ్ అనేది కాదు. ఇన్స్టాగ్రామ్ అయితే అట్ ప్రెసెంట్ నేను వాడట్లేదు. ఎందుకు వాడట్లేదు అని అంటే వన్స్ ఇన్స్టాగ్రామ్ లో యూజ్ చేయడం స్టార్ట్ చేసామని అంటే మన గ్రోత్ అనేది యూట్యూబ్ తో పోలిస్తే 10 times ఫాస్ట్ గా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇనిషియల్ డేస్ లో అందరికీ ఇది కష్టంగానే ఉంటది. ఇన్స్టాగ్రామ్ లో అయినా యూట్యూబ్ అయినా సరే ఇనిషియల్ డేస్ లో యూస్ అనేవి ఏదైనా కష్టంగానే ఉంటది. కానీ గ్రోత్ ఫాస్ట్ గా గ్రో అయ్యేది మాత్రం ఇన్స్టాగ్రామ్ లోనే చాలా ఫాస్ట్ గా ఉంటది. సో ఫైనల్ గా అండ్ నా ఇంకో సజెషన్ ఏంటంటే మీ అందరూ బోత్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేయండి. ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ లో తక్కువైనా ఇంకో ప్లాట్ఫామ్ లో ఎక్కువ అవ్వచ్చు. సో అందరికీ ఒకే ప్లాట్ఫామ్ అని అంటే అది చాలా కష్టమైన విషయం. నేనైతే ఈ కొన్ని కారణాల వల్ల ఇన్స్టాగ్రామ్ అయితే ప్రెసెంట్ అయితే వాడట్లేదు. అండ్ ఫ్యూచర్ లో వాడతాను, కాకపోతే కొంచెం టైం అయితే తీసుకుంటాను. సో అదే అయితే వీడియో. అండ్ మీలో మీకు ఎవరికైనా సరే డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. ఎవరైతే మేము యూట్యూబర్ గా మారాలి అని అనుకుంటున్నారో కింద కామెంట్స్ చేయండి. లేదు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గా అవుతాను అని అనుకుంటే దాన్ని కూడా కింద కామెంట్ చేయండి. మోస్ట్లీ మేము రెండు యూజ్ చేసుకుంటాము. అండ్ ఇన్స్టాగ్రామ్ అనేది ఒక అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్ లాగా, యూట్యూబ్ అనేది ఒక లాంగ్ టర్మ్ అసెట్ లాగా బిల్డ్ చేసుకుంటాము. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఫ్యూచర్ లో వచ్చే వీడియోస్ లో సో నేను ఏం చేస్తానంటే కొన్ని హైలైట్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో నేనైతే వాటి నుంచి కొన్ని పిక్ చేసి వీడియో అయితే చేస్తాను. ఈ వీడియో అనేది మీకు ఒక్కరికే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇది ఉపయోగపడాలంటే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మొత్తం మీరు ఏదైతే డౌట్స్ అడిగారో నేను కింద కామెంట్ చేస్తాను. అండ్ మన ఈ ట్రావెలింగ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. అండ్ ముందు అందరం కలిసి ఎదుగుదాం.